హాయ్, మీ అమ్మాజీనండి, కాకినాడ అండి మాది. మీరందరూ కూడా నన్ను ఇదివరకు నేను షేర్ చేసుకొని లైక్ పెట్టానండి. వంటలు ఎన్నో చేశాను, కానీ మాకు కొంచెం కుదరక మళ్ళీ మానేసి ఛానల్ ఓపెన్ చేసుకుంటున్నామండి. ఈరోజు జనవరి 1 అని మీరందరూ కూడా నన్ను మళ్ళీ షేర్ చేసి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐటమ్స్ కొట్టండి. హాయ్, శుభాకాంక్షలు అండి, యాకి నూరు శుభాకాంక్షలు. నాది కాకినాడ అండి. మా అబ్బాయి పుట్టినరోజు అండి. మా అబ్బాయి ఇవాళ కొబ్బరి అన్నం చేయమన్నాడండి. కొబ్బరి రైస్ చేయమన్నాడండి. దానికి కావాలండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మిరియాలు, యాలకులు, కొత్తిమీర, 2 కొబ్బరికాయలండి, 2 లోటాల బియ్యం అండి వేసి కొబ్బరి రైస్ చేస్తానండి. చూద్దాం. తర్వాత చికెన్ ఏపుడు పెడతానండి. ఏపుడు తయారైన తర్వాత 2 తయారయ్యి చూపిస్తాను. 4 లోటాలు పాలు రావాలండి. 2 లోటాలు బియ్యానికి వేసుకొని ఈ మిర్చి ఆడిసి కూరని పాలు తీసిన తర్వాత కొత్త వేసుకొని అప్పుడు రైస్ వండేది మళ్ళీ చూపిస్తాను. కూర చూశారు కదండి, 2 కాయల కూర చూశారు కదండి. 2 లోటాల బియ్యానికి 4 లోటాలు పాలు వచ్చినాయండి. ఇందులో వేసాను. ఇప్పుడు ఇందులో కావాల్సిన సామగ్రాలు వేస్తున్నానండి. ఉల్లిపాయ అండి, ఇది కొత్తిమీర అండి, యాలకులు, మిరియాలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చిమిర్చి అండి వేసి కొంచెం మసాలా పొడి అండి ఇవన్నీ వేసాను కదండి. ఇవన్నీ కొంచెం పసుపు అండి, తగినంత ఉప్పు అండి, వేసాను కదండి. ఇప్పుడు ఇలా కలుపుకొని అందులో బియ్యం వేసేసి పొయ్యి మీద పెట్టేసుకోవడమేనండి. ఇదిగోండి 2 లోటాల బియ్యం కూడా వేసేస్తున్నానండి. అప్పుడు కొబ్బరి రైస్ తయారవుతుందండి. రైస్ తయారయ్యాక మళ్ళీ పెడతాను. రైస్ ఉడుకుతుంది, దానికి కాంపిటీషన్ అండి చికెన్ ఎప్పుడండి. మళ్ళీ తయారైన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను. చూడండి, కొబ్బరి రైస్ ఎప్పుడు రెడీ అయిందండి. చికెన్ ఎప్పుడు ఈరోజు రండి. మీరు మీ వరకు నేను తయారు చేశానండి వంటలో నాలో, కానీ మాకు కుదరక మానేసుకున్నామండి. ఇప్పుడు మేము మళ్ళీ మొదలు పెడతామండి. ఈరోజు ఓపెన్ చేసాము ఛానల్. మా పాత ఛానల్ చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి మీకు లైక్ చేసి షేర్ చేసి బెల్ కొట్టండి.